ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో భాగంగా హైదరాబాద్, నోయిడాలో జరిగిన మొదటి 2 దశలు ముగిశాయి. ఇప్పుడు కబడ్డీకి ప్రాచుర్యం ఉన్న మహారాష్ట్రకు టోర్నమెంట్ వస్తోంది. డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 24 వరకు పూణేలో బాలేవాడి స్పోర్ట్స్ కాంప్లెక్స్లోని బ్యాడ్మింటన్ హాల్లో ఈ దశ జరుగుతుంది. కబడ్డీ లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి మాట్లాడుతూ మొదటి 2 దశల్లో కనిపించిన ఉత్కంఠ పూణే దశలో మరింతగా పెరుగుతుందని, మ్యాచ్లు చాలా ఉత్కంఠభరితంగా ఉంటాయని చెప్పారు. గోస్వామి మహారాష్ట్రలో కబడ్డీపై ఉన్న ప్రేమను గుర్తు చేస్తూ పూణే అభిమానులు జాతీయ, అంతర్జాతీయ ఆటగాళ్ల అద్భుతమైన ప్రదర్శనలు చూస్తారని తెలిపారు. ఈ దశలో కొత్తగా ఎదుగుతున్న యువ ఆటగాళ్ల ప్రతిభ కూడా మెరుగవుతుంది. ఇప్పటి వరకు లీగ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. పూణే దశ ఈ సీజన్లో అత్యంత ఆసక్తికరంగా ఉండబోతోందని అంచనా వేస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన ఆటగాళ్లు అజిత్ చౌహాన్, ఆకాష్ షిండే, శివం పటారే ఈ సీజన్లో చాలా బాగా రాణిస్తున్నారు. టాప్ 6 జట్లు నాకౌట్ దశకు వెళ్తాయి. కానీ పాయింట్ల తేడా చాలా తక్కువగా ఉండడంతో చివరి ర్యాంకులు ఇంకా క్లారిటీగా లేవు. కబడ్డీ అంతర్జాతీయ స్థాయికి చేరుతున్నందుకు గోస్వామి ఆనందం వ్యక్తం చేశారు. కబడ్డీ ఒలింపిక్స్ లోకి రావడానికి మరింత ఖండస్థాయి పోటీలు అవసరమని చెప్పారు. ప్రస్తుత ఛాంపియన్లు పునేరి పల్టాన్ తమ టైటిల్ గెలుపును కొనసాగిస్తున్నారు. కోచ్ బీపీ రమేష్ స్థానిక అభిమానుల ముందు ఆడటం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని చెప్పారు. జట్టు కెప్టెన్ ఆకాష్ షిండే మాట్లాడుతూ మా జట్టు అన్ని విభాగాల్లో అద్భుతంగా ఆడుతోంది అని అన్నారు. యుముంబా ఆటగాడు అజిత్ చౌహాన్ హోమ్ గ్రౌండ్ ఒత్తిడి ఉన్నా మేము గెలుపు లక్ష్యంతో కష్టపడుతున్నాం అని చెప్పారు. అతను 14 మ్యాచ్ల్లో 114 పాయింట్లు సాధించాడు. యుముంబా కోచ్ గోలాం రేజా మజంతరాని మహారాష్ట్ర డర్బీపై అభిమానుల ఉత్సాహం ఎంతో ఉన్నట్లు చెప్పారు. మొదటి లీగ్ మ్యాచ్ లో పునేరి పల్టాన్ చేతిలో ఓడిపోయిన యుముంబా ఈసారి గెలిచేందుకు పట్టు చూపించబోతోంది. పూణేలో ఈ దశ ఖచ్చితంగా ఉత్కంఠభరితంగా ఉండబోతోంది. డిసెంబర్ 26, 27న ఎలిమినేటర్ సెమీఫైనల్స్, డిసెంబర్ 29న ఫైనల్స్ తో ఈ సీజన్ అద్భుతంగా ముగుస్తుంది. సో ఫ్రెండ్స్, ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ పూణే దశకు ముహూర్తం సిద్ధమైంది. దేశం నలుమూలల నుండి వచ్చిన ప్రేక్షకులకు, ఆటగాళ్లకు ఈ దశ మరిచిపోలేని అనుభూతిని అందించనుంది. మహారాష్ట్ర అభిమానుల సమక్షంలో ఆటకు కొత్త శక్తి, ఉత్సాహం చేరనుంది. టోర్నమెంట్ చివరి దశలు మరింత ఉత్కంఠభరితంగా ఉండబోతున్నాయి. ఎవరెవరు నాకౌట్ దశకు అర్హత సాధిస్తారనేది ఆసక్తికరమైన ప్రశ్న. కాబట్టి మీరు మీ ఆటగాళ్లను ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉండండి. పూణే దశలో కబడ్డీ మజా పొందండి. సో ఫ్రెండ్స్, ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ యొక్క చివరి దశకు మీరు సిద్ధంగా ఉన్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, ప్రో కబడ్డీ లీగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.